పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రం పలు నిర్ణయాలు వెలువరించింది. బ్యాంకులలో నోట్ల మార్పిడిని గతంలో ప్రకటించినట్లుగానే బుధవారంతో ఆపేసింది. ఇప్పటికే ఈ తరహా మార్పిడి కోసం బ్యాంకులలో క్యూ లైన్లు తగ్గుతున్నాయని, అందువల్ల ఇప్పటివరకు అసలు బ్యాంకు ఖాతాలు లేనివారు ఖాతాలు తెరుచుకోవడానికి, అలాగే తమ వద్ద ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడానికి వీలుగా బ్యాంకులలో రద్దీ తగ్గించాలన్న ఉద్దేశంతో పాత నోట్ల మార్పిడిని 24వ తేదీతో ఆపేస్తున్నామని ప్రకటించింది. ఇక పాత 500, 1000 రూపాయల నోట్ల చెల్లుబాటును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ నోట్ల చెల్లుబాటు విషయంలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో కొన్నిటిని మార్చి మరికొన్నిటిని చేర్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, మున్సిపల్, స్థానిక సంస్థల యాజమాన్యాలతో నడుస్తున్న అన్ని పాఠశాలల్లో స్కూలు ఫీజులను 2000 వరకు 500 రూపాయల నోట్లతో చెల్లించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలలో కూడా ఫీజులు చెల్లించవచ్చు. 500 రూపాయల వరకు ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీ చెల్లించుకోవచ్చు. ఒకసారి 5000 రూపాయల విలువైన వస్తువులను వినియోగదారుల సహకార స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. మంచినీళ్లు, విద్యుత్ బిల్లుల పాత బకాయిలు, ప్రస్తుత బిల్లులను చెల్లించవచ్చు. ఇది కేవలం వ్యక్తుల గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కోరిక మేరకు టోల్ ప్లాజాల వద్ద డిసెంబర్ 2వ తేదీ వరకు టోల్ మినహాయింపు, 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 500 రూపాయల నోట్లతో చెల్లింపునకు ఆమోదం తెలిపింది. విదేశీయులు వారానికి 5000 రూపాయల వరకు విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు అనుమతి. దీనికి సంబంధించిన ఎంట్రీలను వాళ్ళ పాస్పోర్ట్లలో నమోదు చేస్తారు. Like and subscribe Eagle Media Works.